సో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరగబోతున్నాయి, మీ అందరికి తెలుసు. సో వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం. అసలు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి అంటే గ్రామ అభివృద్ధి కోసం, అంటే ఎవరో ఒకళ్ళు ఉండి సో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఒక పర్సన్ని మనం ఎన్నుకుంటాం. ఆ పర్సనే మన గ్రామానికి ఏం కావాలి ఏందనేది ఆయన అంటే ఒక పాత్ర పోషిస్తాడు, అది సర్పంచ్గా. అంటే మన గ్రామానికి ఏమేమి కావాలి అవన్నీ నిధులు తీసుకురావడం, అంటే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఇవన్నీ మంచిగా చూడడం, మన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ఆయన పాత్ర. ఎవరిది? సర్పంచ్ది. అయితే సర్పంచ్ ఎన్నికలకి పోటీ చేయాలంటే ఒక 21 సంవత్సరం ఉండాలి. అంటే 21 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, యువతి యువకులు, అదేవిధంగా ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. 21 నుంచి 70 సంవత్సరాలు ఉండాలి. సో దీనికి అంటే ఒకవేళ వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, రిజర్వేషన్ల పరంగా ఎట్లయినా మనం పోటీ చేయొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలను చూస్తే మాత్రం నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే అయితే నాయకుడు అంటే ఎవరు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకునేటోడు నాయకుడు, అవునా? అంటే ప్రజలు ఓట్లేస్తేనే అంటే ఎన్నుకున్నాకనే నాయకుడు అవుతాడు, అవునా? అట్లాంటిది ఇప్పుడు గ్రామ సర్పంచ్వి మనం చూస్తే ఎలక్షన్స్ 3 విడతలుగా జరగబోతున్నాయి. ఆ నామినేషన్లు వేసేటప్పుడే ఏకగ్రీవం అయిపోతున్నాయి కొన్ని సర్పంచులు. అంటే ఏకగ్రీవం అది కూడా ఎట్లా అవ్వాలి అంటే గ్రామంలో ఉన్న జనాలందరూ అంటే వాళ్ళు అనుకొని ఒక పర్సన్ని, ఈ పర్సన్ అయితే మాకు మంచోడు, ఈ పర్సన్ అయితే మాకు నమ్మకం, ఈ పర్సన్ అయితే మా గ్రామాన్ని అభివృద్ధి చెందుతాడు, చదువుకున్నోడు, మంచిగా చేస్తాడు అనే ఆ వ్యక్తిత్వంతో ఒక పర్సన్ ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి మనం చూస్తే అసలు ఎట్లా ఉన్నాయంటే చాలామందికి తెలుసో తెలియదో, ఖమ్మంలో కానీ మహబూబ్ నగర్లో కానీ వీటి గురించి మనం మాట్లాడదాం. సో ఒక గ్రామంలో ₹1,00,00,000 పలికింది. వేలం పాట ఉంటుంది కదా లడ్డుది, సేమ్ ఆ విధంగా. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకి ముందు సర్పంచ్లు ఈ వేలం పాటలో పాల్గొంటున్నారు అనమాట. సో నాది 10 లక్షలు, నాది 20 లక్షలు, నాది 30 లక్షలు అనుకుంటా. ఒక గ్రామంలో ₹1,00,00,000 పలికిందంట. ఒక గ్రామంలో ₹1,00,00,000 పలకడం, ఒక గ్రామంలో 53 లక్షలు, ఒక గ్రామంలో 60 లక్షలు, ఒక గ్రామంలో 40 లక్షలు, ఒక గ్రామంలో 20 లక్షలు, ఒక గ్రామంలో 14.7 లక్షలు, ఒక గ్రామంలో 10 లక్షలు. కొంతమంది ఏమో నేను దేవాలయాలు కట్టిస్తాను, నేను అది కట్టిస్తాను అని చెప్పేసి హామీలు ఇచ్చి సో అట్లా ఏకగ్రీవం అయిపోతున్నాయి.